బిగ్ బాస్ సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. మరో 3 రోజుల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. అయితే ఫినాలే వీక్ లో 3 రోజులుగా వివిధ రకాల టాస్కులు పెట్టాడు బిగ్ బాస్. ఇందులో గెలిచిన వారికి వారి ఫ్యామిలీ నుంచి వచ్చిన సందేశాలు చూపించాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ నుంచి టాప్ 5 జర్నీ వీడియోలు చూపించడం స్టార్ట్ చేశారు. ముందుగా ఈ సీజన్ ఎంటర్టైనర్ అయిన ఇమ్మాన్యుయల్ ప్రయాణాన్ని పెద్ద తెర కట్టి చూపించారు. మరి ఇందులో హైలైట్స్ ఏంటో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 ఎవరు విన్ అవుతారు అనే దానికంటే నిజంగా విజేతయ్యే అర్హత ఎవరికి ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా అందులో ఇమ్మాన్యుయల్ పేరు ఎవరైనా చెప్పాల్సిందే. ఎందుకంటే అసలు ఈ సీజన్ లో ఇమ్మాన్యుయల్ లేకపోయి ఉంటే మరీ భయంకరంగా ఉండేది. హౌస్ లోకి అడుగు పెట్టిన తొలి రోజు నుంచి ఈ ఫినాలే వీక్ వరకు ప్రతి రోజు అటు హౌస్ మేట్స్ ని ఇటు ఆడియన్స్ ని ఇమ్ము నవ్విస్తూనే ఉన్నాడు. మరోవైపు గేమ్స్ టాస్కుల్లో వాడు కమెడియన్ కాదురా హీరో అన్నంత రేంజ్ లో ఆడి చూపించాడు. ఇక ఎమోషన్స్ విషయంలో కూడా ఇమ్ము ఎంత నవ్వించాడో అంతే ఏడిపించాడు కూడా. అసలు హౌస్ మేట్స్ అందరితోనూ ఈక్వల్ గా మాట్లాడిన ఒకే ఒక్క ప్లేయర్ ఇమ్మాన్యుయల్. అయితే ఇన్ని చేసినా ఇమ్మాన్యుయల్ కప్పు కొడతాడా అంటే ఆడియన్స్ మాత్రం లేదనే అంటున్నారు. ఎందుకంటే అర్హత ఉన్నవాడిని పక్కన పెట్టేసి ఎలివేషన్స్, పిఆర్ స్టంట్స్, బయట జరిగే హడావిడికే ఎక్కువ గుర్తింపు దక్కుతుంది. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా నిజం. కానీ ఈ రోజు ఇమ్మాన్యుయల్ జర్నీ వీడియో చూస్తే మాత్రం ఆడియన్స్ కి చిన్న ఆలోచన మాత్రం వస్తుంది. టాప్ 5 జర్నీ వీడియోలో భాగంగా ముందుగా ఇమ్మాన్యుయల్ ప్రయాణాన్ని చూపించారు బిగ్ బాస్. ఇందుకోసం గార్డెన్ ఏరియాలో ఫుల్ సెటప్ చేశారు. ఇమ్ము గెలిచిన టాస్కులకు సంబంధించిన వస్తువులు, తన ఫ్రెండ్స్ తో పంచుకున్న స్వీట్ మెమరీస్, తన తల్లి హౌస్ లోకి వచ్చినప్పుడు తీసిన ఫోటోలు, ఇలా ప్రతిదీ అందంగా సెటప్ చేసి ఇమ్ముకి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇవన్నీ చూసి ఇమ్మాన్యుయల్ గాల్లో తేలిపోయాడు. బిగ్ బాస్ అదిరిపోయింది, టికెట్ టు ఫినాలే, హిప్పో గేమ్, ఆహా అంటూ మురిసిపోయాడు. మా మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అంటూ తన తల్లి ఫోటో చూసి ఎమోషనల్ అయ్యాడు. ఇంతలో ఇమ్మాన్యుయల్ రథంపై నిల్చోండి అంటూ బిగ్ బాస్ తన వీరల్ లెవెల్ ఎలివేషన్ స్టార్ట్ చేశారు. ఇమ్మాన్యుయల్ ప్రతి ఒక్క ఎమోషన్ అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. బాధ, ఆశ, ఓటమి, ఈ ఎమోషన్స్ నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు, కానీ అది సాధ్యం కాదు. అందుకే వాటి నుంచి తేరుకోవడానికి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్లడానికి మాటి మాటికి మనుషులు కోరుకునే ఎమోషన్ ఆనందం. దాన్ని తన మన భేదం లేకుండా అందరికీ పంచేవారే ఎంటర్టైనర్స్. వీరికి ప్రేక్షకుల నుంచే కాదు ఆ దేవుడి నుంచి కూడా ఎప్పుడూ ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. దానికి నిదర్శనమే మీ ప్రయాణం. చిన్నప్పటి నుంచి కష్టాల్ని స్వయంగా అనుభవించిన వారికే చిన్న చిరునవ్వు బలం ఎంతో బాగా తెలుస్తుంది. ఇంట్లో అదే మీ బలంగా ముందుకు సాగారు. అదే నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు. నవ్వులైనా, నామినేషన్లైనా మాటలే మీ ఆయుధాలు, తెలివితేటలే మీ గేమ్ ప్లాన్. మీ ఆటతో మిగతా వారి ఆట స్థాయిని కూడా మీరు పెంచారు. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీకు ఇంట్లో స్నేహితులు దొరికారు. మీతో అల్లరి చేసే ఒక మమ్మీ కూడా మీకు తోడైంది. ఇంటి సభ్యులు మీకు దగ్గరైన వారి మీద మాటల దాడికి దిగినప్పుడు మీరు మాట మార్చలేదు, వారి తోడు వీడలేదు. మీ ఆటలో, మీ భావాల్లో ఎప్పుడూ నిజాయితీగా ఉన్నారు, మంచి వైపే నిల్చున్నారు. అందుకే మీకు దగ్గరైన వారు చేసింది తప్పు అనిపించినప్పుడు అంతే ధీటుగా నిలదీశారు. ఇంట్లో ఏం జరిగినా ఆట మీద ఏకాగ్రత మాత్రం కోల్పోలేదు. ప్రేక్షకుల్ని ఎలాగైనా ఎంటర్టైన్ చేయాలన్న విషయం ఈ ఇంట్లో మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. అందుకే దాదాపు మీ లెక్కలన్నీ కరెక్ట్ అయ్యాయి. అంత షార్ప్ గా మీ బుర్ర ఉన్నప్పుడు అక్కడ జుట్టు ఎలా ఉంటుంది చెప్పండి. కానీ ఇమ్మాన్యుయల్ ప్రేక్షకుల మనసు గెలిచేందుకు, ఒక గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టక్కర్లేదు, గొప్ప చదువులు అక్కర్లేదు, ఆడంబరాలు అక్కర్లేదు. కావాల్సింది క్యారెక్టర్ ఒక్కటే. అన్నింటికంటే పైమెట్టు మీద నిలబెట్టేది అదొక్కటే. ఇది మరోసారి మీ ప్రయాణంతో రుజువైంది. కమెడియన్ గా అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలని మీ మమ్మీ కల నిజమైంది అంటూ బిగ్ బాస్ చెప్పిన మాటలకు ఇమ్మాన్యుయల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక గార్డెన్ ఏరియాలోనే ఎదురుగా కట్టిన తెరపై ఇమ్మాన్యుయల్ జర్నీ వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. 14 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోని వీర లెవెల్లో కట్ చేశారు. అసలు ఇమ్మాన్యుయల్ ఫన్ యాంగిల్, టాస్కులు ఆడిన తీరు, నామినేషన్స్ లో విరుచుకుపడిన విధానం, నవ్వులు, ఏడుపు, ఎమోషన్స్, ఇలా ప్రతిదీ ఇందులో చూపించారు. ముఖ్యంగా తనుజతో లవ్ సాంగ్ వేసి చేసిన ఎడిట్ అదిరింది. అలాగే రీతు తనుజతో ఫ్రెండ్షిప్, తర్వాత సంజనతో మమ్మీ అంటూ ఇమ్ము చెప్పిన మాటలు, చేసిన త్యాగాలు, ఇలా ప్రతిదీ చూపించారు. ఇక వీడియో క్లైమాక్స్ లో కేజీఎఫ్ బీజిఎం తో ఇమ్ము టాస్క్ల పెర్ఫార్మెన్స్ చూపించి గూస్ బాంబ్స్ తెప్పించారు. ఇక్కడ రెండే దారులు ఉంటాయి, ఒకటి గెలవడం, రెండోది ఎలా గెలిచాం అంతే అంటూ ఇమ్ము చెప్పిన డైలాగ్ గట్టిగా పేలింది. అలాగే తన తల్లి హౌస్ లోకి వచ్చిన సీన్లు చూసి ఇమ్ము ఏడ్చేశాడు. జర్నీ వీడియో చూసి కాసేపు ఇమ్ము సైలెంట్ అయిపోయాడు. బిగ్ బాస్ ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నీ కొడుకు కమెడియన్ గా వచ్చాడు, హీరో అయి వస్తాడు బయటికి. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ బిగ్ బాస్. అస్సలు అనుకోలేదు నేను ఇక్కడి వరకు రాగలనని. నాకు ఓటేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ జర్నీ దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను పట్టుకునే ఉన్నారు. అలాగే పట్టుకొని ఉండండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, మిమ్మల్ని నవ్విస్తాను.
ఈ కట్టె కాలే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ ఆడియన్స్. నాకు ఇంతలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బిగ్ బాస్. ఈ హౌస్ లో 100 ఆలోచనలతో వచ్చాను. వాటన్నిటికీ సమాధానం దొరికింది నాకిక్కడ. ఇదంతా మీ వల్లే. ఐ లవ్ యూ బిగ్ బాస్. తెలుగు ప్రజలారా ఐ లవ్ యూ అంటూ ఇమ్ము చెప్పిన మాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ జర్నీ వీడియో చూశాక ఇమ్ముకి పడే ఓట్లు రెట్టింపు అవడం ఖాయం అనేలా ఈ ఎపిసోడ్ ఉంది.